నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమై కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కాలువల్లోని మురుగునీళ్లు రోడ్లపై రాకుండా ఉండేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ శాశ్వత చర్యలు చేపట్టారు. 4,98,00,000 రూపాయలతో నగరంలోని 3 ప్రధాన కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా నగరంలోని డీమార్ట్ ప్రక్కన 1,50,00,000 రూపాయలతో నూతన డ్రైన్ పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కాల్వ పనులను మొదలుపెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు 4,98,00,000తో భాగ్యనగర్, రాజీవ్ నగర్, ఇందిరమ్మ కాలనీల వద్ద ప్రధాన డ్రైన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ముందు కాల్వ పనులు పూర్తి చేసి అమృత 2 నిధులు వచ్చిన తర్వాత పైప్ లైన్ పనులు పూర్తి చేసి తర్వాత సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వడా చైర్మన్ షేక్ రియాజ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మ, పసుపులేటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గోపి, గురవయ్య, అంబటి ప్రసాద్, నరసయ్య, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు నరసమ్మ, డివిజన్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మళ్ళీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మొత్తం 4 చోట్ల 4,98,00,000తోటి మెయిన్ డ్రైన్స్ని కూడా శంకుస్థాపన చేశాం. ఒకటి భాగ్యనగర్, ఒకటి రాజీవ్ నగర్, ఇంకోటి ఇందిరమ్మ కాలనీ దగ్గర. ఈ 4 కూడా మెయిన్ డ్రైన్స్కి పెట్టాం. ఇప్పుడు ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాం, మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమృత 2 వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మనకి దగ్గర దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ 100 ఫీట్ రోడ్స్కి ఈరోజు పెద్ద డ్రైన్స్ని వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు.
దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3టికి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో 4టికి చేస్తున్నాం. చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన మేయర్ గారు కానీ, అదేవిధంగా ఉడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మన డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ సీనియర్ నాయకులు, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకు తొందరగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని పనుల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామని తెలియజేస్తాం. టిట్కో ఇల్లు మొన్నే మనకి మళ్ళీ స్టార్ట్ అయింది. అది మన వర్షాల వల్ల ఆగింది. పని మొదలు పెడతారు. వితిన్ 6 months లోపల టిట్కో ఇల్లు కూడా వాళ్ళకి చెప్పాం మనం. ఎవరైతే డబ్బులు తీసుకోలేదో, ఎవరైతే పోయిన గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం మనం. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఒంగోలు నగరంలో మన నగరపాలక సంస్థ తరఫున మరి డ్రైన్లు, మేజర్ డ్రైన్లకి మొదటగా శ్రీకారం చుట్టడానికి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి వనుడా ఫండ్ 6.5 కోట్లు, అలాగే ఎన్క్యాప్ ఫండ్ 4.5 కోట్లు, అలాగే 15th ఫైనాన్స్ ఫండ్ 5.5 కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి, వచ్చి ఉన్నాయి. ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉండే వాటర్ని పంపించడానికి కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి పోతురాజు కాలువ కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం. కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి 180 కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్కుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనకు వనిడా ఫండ్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, 15th FC కానివ్వండి, ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్లకే పెట్టడం. ఒక 2-3 రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. అందులో ఇవాళ ఒక 5 కోట్లతోటి 3 మేజర్ డ్రైన్లకి శ్రీకారం, డ్రైన్లు అలాగనే మరి రోడ్లకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అలాగనే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి 15 కోట్ల రూపాయల వర్కుల్ని మరి 2 వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగనే మరి కాంట్రాక్టర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది కాంట్రాక్టర్లు మాకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని కొద్దిగా వెనకబడుతున్నారు. మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాంట్ వర్క్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము. నెక్స్ట్ మరి మన ఎమ్మెల్యే గారు అయితే మనం గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి వారు ఫండ్ తీయడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ వర్కులు చేస్తే మీ వర్కులు అయ్యే నాటికి ఆ డబ్బులు కూడా వస్తాయి. అలాగే మరి మనకు లక్ష నుంచి కూడా 50 కోట్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీ కాంట్రాక్ట్లు అధైర్యపడకుండా ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మరి మున్సిపాలిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ కమిషనర్ కానివ్వండి, మా ఎంఏ గారు కానివ్వండి, మరి అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.